హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు తోట దగ్గర నారు పూడుస్తున్నారు. అందుకని నేను అక్క వెళ్ళాము. అక్కడ పూజ చేస్తున్నారు చూడండి మా అక్క. సో వంకాయ నారు అన్నమాట, పూజ చేస్తున్నారు. పూజ చేసిన తర్వాత నారు పూడుస్తారు. ఆ తర్వాత పని వాళ్ళు ఉంటారు కదా, సో పని వాళ్ళు మొత్తం నారు పూడి చేస్తారు. సో మా తోట మొత్తం ఈరోజు చూపిస్తానండి మీకు. యాక్చువల్లీ సో మ్యారేజ్ అయిన తర్వాత, సో మాది హిందూపూర్ అనమాట. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చాము. సో అదొక పెద్ద స్టోరీ, అప్పుడు ఎప్పుడైనా ఒక వీడియో చేస్తానండి. సో చూస్తున్నారు కదండి, పసుపు కుంకుమ పెట్టి పూజ చేస్తున్నారు. యాక్చువల్లీ రైతు అంటాం కానీ వర్క్ జాస్తి ఉంటుందండి. సో నార పూడ్చడం ఒక ఇది అయితే, దాన్ని మెయింటైన్ చేయడం ఇంకొక ఎత్తు అనమాట. సో చూడండి అలాగే ఏం చేస్తారు అని. సో వాన కూడా పడుతూ ఉంది లైట్గా. సూపర్గా ఉంది క్లైమేట్ మాత్రం. నేను ఎప్పుడు వెళ్ళాను, సో ఏదో ఒకరోజు మీకు వీడియో పెట్టాలని చెప్పి వెళ్ళాను. పాప ఉంటుంది కదండి ఇంట్లోనే, పని ఎక్కువగా ఉంటుంది. సో అందుకని తోట దగ్గరికి ఏమి వెళ్ళాను. ఇలా పూజ ఏమైనా చేయాలంటే మాత్రమే వెళ్తాము. పూలు పెడుతున్నారు, పూలు పెట్టి పూజ చేస్తున్నారు. టెంకాయ కొడుతున్నారండి. సో టెంకాయ కొట్టిన తర్వాత పూజ అయిపోతుంది. సో నెక్స్ట్ నారు పూడుస్తారు. ఇంకా టమాటో తోట ఉంది, సో వంకాయ తోట ఉంది. అవన్నీ ఒక వీడియో చేస్తానండి మీకు, తప్పకుండా అన్నీ చూపిస్తాను. సో నారు పూడ్చేటప్పుడు ఖచ్చితంగా పూజ చేయాలన్నమాట. పూజ చేసే ఏదైనా స్టార్ట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా పూజ చేయాలి. సో పపాయ చెట్లు అండ్ అరటి చెట్లు అన్నీ ఉన్నాయండి. సో చూపిస్తాను ఇదే వీడియోలో. నెక్స్ట్ వీడియో టొమాటో తోట చూపిస్తాను. టొమాటో తోట ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. నెక్స్ట్ వంకాయ. సో ఇప్పుడు పుడుస్తుంది కూడా వంకాయే. ఒక ఫైవ్ పొడుస్తారండి అక్క. ఆ తర్వాత అంతా పని వాళ్ళు చేస్తారు. సో అంతా పని వాళ్ళతో చేపిస్తాము పంటలు అంతాను. లైట్గా వర్షం పడుతుంది కదండి, అందుకని ఆ రోజు పుడిపించేసాము, మంచి రోజు అని చెప్పేసి. క్లైమేట్ మాత్రం సూపర్గా ఉండింది ఆ రోజు. చలికి ఉండలేకపోయాము.
చూసారు కదండి మా తోట. సో అక్కడి వరకు మా తోట పనివాళ్ళు నారు పూడుస్తున్నారు. సో మేము పూజ చేసిన తర్వాత వాళ్ళు నారు పూడి చేస్తారు అంతా. క్లైమేట్ చూడండి ఎంత బాగుందో. మా తోటలో పనిచేసే వాళ్ళు అనమాట వీళ్ళంతా. ఒక 10 మెంబర్స్ దాకా వస్తారండి రోజు. సో వాళ్ళకు కూడా వంట చేయాలన్నమాట. మార్నింగ్ మాత్రమే. ఆఫ్టర్నూన్ మేబీ ఉంటే టీ బిస్కెట్ ఇస్తాం అంతే. సో మార్నింగ్ అన్నము సాంబారు ముద్ద చేయాలన్నమాట. ప్రాసెస్ జాస్తి ఉంటుందండి. మనం అనుకుంటాం అంతే తోట అని చెప్పేసి, ప్రాసెస్ మాత్రం ఎక్కువ ఉంటుంది. మధ్యలో కుక్కలు కూడా వచ్చాయండి ప్రసాదం కోసం. సో అక్కడ వరకు కనిపిస్తుంది కదండి. సో అక్కడ వరకు మాదే అన్నమాట. ఇది సొంపు. సో చాలా పెద్దదండి. చూడడానికి ఇలా కనిపిస్తుంది కానీ చాలా పెద్దది, లోతు జాస్తి ఎక్కువగా ఉంది. సో తోటకు నీళ్ళు ఇడ్చడనమాట. ఫుల్ క్లోజ్ చేసేసారండి ముళ్ళ కంపెలతో. ఎందుకంటే పశువులంతా పారాడుతూ ఉంటాయి కదా, అందుకని ముళ్ళ కంపెలతో మొత్తం క్లోజ్ చేసేసారు. వెళ్ళడానికి మాత్రం కొంచెం దారి ఉంది అంతే, అది కూడా క్లోజే. సో ఇక్కడ పపాయ చెట్లు చూపిస్తాను మీకు. పపాయ కనిపిస్తుంది కదండి పపాయ. సో పపాయ కూడా పండయింది. చూడండి 2 పపాయలు పండైనాయి. అరటి చెట్లు, చెరుకు కూడా ఉందండి. అండ్ అరటి చెట్లు కూడా ఉన్నాయి. అరటి చెట్టు కూడా చూపిస్తాను, అరటి గొల కూడా చూపిస్తాను. అరటి గొన చూడండి, పెద్ద అరటి పండు సూపర్గా ఉంటాయి అన్నమాట. అక్కడే పండవుతాయి కాబట్టి తినడానికి చాలా బాగుంటాయి. మేమైతే ఏది కొనము, తరకారీ అలాంటివి ఏమి కొనము అన్నమాట. సో మొత్తం తోటలో నుంచే వస్తాయి. సో ఈ వీడియో ఇంతేనండి. నెక్స్ట్ టొమాటో తోట చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.